చాలామంది ఎలా ప్రార్థనలు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. వాళ్ళకి ప్రార్థన చేయాలని ఉంటది. కానీ ఏ విధంగా చేయాలో వాళ్ళకి అర్థం కాక తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే రోమీలికి రాసిన పత్రిక 8:26 ప్రకారము మనమేమి ప్రార్థింపవలనో మనకు తెలియదు గానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన చేయాలని ఉంది. కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మాటల్లో రావడం లేదు. మనస్సు నిలవడం లేదు. ఇలా సతమతమవుతుంటారు చాలామంది. నీ హృదయంలో ఉన్నదే దేవునితో చెప్పు. సంతోషంగా ఉంటే సంతోషం చెప్పు. బాధ ఉంటే బాధతో చెప్పు. ఏడుపొస్తే ఏడుస్తూ ప్రార్థించు. దేవుని యందు నటించవలసిన అవసరత లేదు. కీర్తనల గ్రంథము 62:8 ఈ విధంగా చెప్తుంది. ప్రజలారా ఎల్లప్పుడూను ఆయన నమ్ముకొనుడి. మీ హృదయములను ఆయన సన్నిధిని కుమ్మరించుకొనుడి. చిన్న ప్రార్థనతో ప్రారంభించు. ప్రభువా! నాకు ప్రార్థన చేయడం కూడా తెలియడం లేదు. నీవే నాకు నేర్పించు. ఇది కూడా ఒక నిజమైన ప్రార్థనే. శిష్యులు కూడా ఇలాగ అడిగారు. లూకా 11:1 ప్రభువా! మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని యేసు ప్రభు వారిని ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమన్నారు. యేసయ్య వారికి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. దేవుని వాక్యముతో ప్రార్థించు. బైబిల్‌లో ఒక వాక్యం చదివి దాన్నే ప్రార్థనగా మార్చుకో. ఉదాహరణకు కీర్తనలు 23:1 ఈ మాట ఉంటది కదా! అందరికి వచ్చిన మాట. యెహోవా నా నాకు కాపరి. అప్పుడు ఇలా ప్రార్థించు. ప్రభువా! నీవే నా కాపరివి. నా జీవితాన్ని నడిపించు. నాకు కావలసింది నీకు తెలుసు. నన్ను నీ మార్గంలో నడిపించు. ఈ 4 విషయాలతో ప్రార్థించడం ప్రారంభించు. స్తుతి ప్రభువా! నీవు మంచివాడవని. కృతజ్ఞత నాకు చేసిన మేలులకు ధన్యవాదాలు. ఒప్పుకోలు నా తప్పులను క్షమించు. విన్నపము నా అవసరతలను నీ చేతుల్లో ఉంచుతున్నాను. నువ్విలా ప్రార్థిస్తే ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడవలసిన అవసరత ఉండదు. మాటలు రాకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు కన్నీళ్లు మాత్రమే వస్తాయి. మాటలు రావు. ఆ కన్నీళ్లను కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. కీర్తనల గ్రంథము 56:8 నా కన్నీళ్లను నీ తిత్తిలో ఉంచియున్నావని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రార్థనలో గొప్ప గొప్ప మాటలు అవసరం లేదు. నిజమైన హృదయము కావాలి. రోజుకు 5 నిమిషాలతో ప్రారంభించు. తర్వాత 10 నిమిషాలు. క్రమంగా నీ ప్రార్థన సమయం పెరుగుతుంది తప్ప తరిగిపోవడం అనేది ఉండదు. ప్రార్థన నేర్చుకోవడం అంటే దేవునితో మాట్లాడడం నేర్చుకోవడం. ఈరోజు నువ్వు ఇలా ప్రార్థించగలిగితే ఎంత ధన్యకరంగా ఉంటుంది. ప్రభువా! నాకు ప్రార్థన చేయడం లేదు. ప్రభువా! నాకు ప్రార్థన చేయడం తెలియడం లేదు. కానీ నాకు నీ అవసరత ఉంది. నా హృదయాన్ని నీ ముందు తెరుస్తున్నాను. నా ఆలోచనలను శాంతింపచేయి. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వు. నీతో మాట్లాడే అలవాటును నాకు నేర్పించు. నా ప్రార్థన జీవితాన్ని బలపరచు అని యేసు నామములో నువ్వు ప్రార్థించగలిగితే నీకు దేవుడు ప్రార్థన ఆత్మను నీ హృదయంలో కుమ్మరించగలడు. నువ్వు ఎక్కువ సమయము ప్రార్థించగలవు. ప్రార్థన ఎలా చేయాలో ఇంకా సతమత అవ్వవలసిన అవసరం లేదు. ఒక క్లారిటీకి నువ్వు రాగలవు. అట్టి ప్రార్థన ఆత్మతో దేవుడు నిన్ను నింపునుగాక. ఆమేన్.